anyone interested private. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు భాస్కర్ గాండ్ల రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్. మీరు చూస్తున్న ప్రాపర్టీ వీడియో మీకు నచ్చినట్లయితే వాట్సాప్లో కాంటాక్ట్ చేయండి. ప్రాపర్టీకి సంబంధించి ఎవరైనా ఇంట్రెస్టెడ్గా ఉన్నవారు కాంటాక్ట్ చేయండి. ప్రాపర్టీ హిల్స్ వ్యూకి అటాచ్డ్గా ఉన్న ప్రాపర్టీ, హిల్స్ నుంచి స్టార్ట్ కావడం జరుగుతుంది. ప్రాపర్టీ ఈ యొక్క ల్యాండ్ వచ్చేసి టోటల్ 70 ఎకరాస్ ల్యాండ్ అండి. మొత్తము దాదాపు 70% మొత్తం హిల్ ఉంటుంది, రిమైనింగ్ ల్యాండ్ ప్లెయిన్ ల్యాండ్గా ఉంటుంది. నియర్ బై ప్రాపర్టీస్ అన్నీ కూడా కల్టివేషన్ ఉంటుంది. టోటల్ ప్లెయిన్ ల్యాండ్గా, మోస్ట్లీ ల్యాండ్ ప్లెయిన్ ల్యాండ్గానే ఉంటుంది రిమైనింగ్ ల్యాండ్. ఈ రిమైనింగ్ ల్యాండ్ వచ్చేసి మొత్తం హిల్స్లో ఉంటుంది. హిల్స్కి సంబంధించి మొత్తం హిల్స్ కూడా రావడం జరుగుతుంది. ఈ యొక్క ప్రాపర్టీ లొకేషన్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ స్టేట్ పుట్టపర్తి డిస్టిక్ అండి. ఎకర్ కాస్ట్ అయితే మనకు 2.5 lakhs వరకు క్యాష్ అండ్ క్యారీ ఫైనలైజ్ అయ్యే అవకాశం ఉంది. 3.5 lakhs వరకు కోట్ చేశారు, కానీ క్యాష్ ఇవ్వగలిగితే మనకి అప్రాక్సిమేట్లీ 2.5 lakhs వరకు ఫైనలైజ్ అయ్యే అవకాశం ఉంది. మీలో ఎవరైనా ఇన్వెస్టర్స్ ఉంటే కాంటాక్ట్ చేయండి. ప్రాపర్టీకి సంబంధించి అయితే మటుకు మనకి ఆంధ్రప్రదేశ్ పుట్టపర్తి డిస్టిక్ ఓడిసి దగ్గర, ఓడిసికి 25 km డిస్టెన్స్లో హిల్స్కి అటాచ్గా రావడం జరుగుతుంది. తార్ రోడ్ ఫేస్ నుంచి ఒక 7 km డిస్టెన్స్ ఉంటుందండి. మట్టి రోడ్డు ద్వారా మనం రావాల్సి ఉంటుంది, హిల్స్లోకి రావాల్సి ఉంటుంది. ఈ ల్యాండ్కి సంబంధించి పాస్బుక్ అయితే ఉంది, డీ పట్టా కింద ఉంది అంటున్నారు, కానీ ప్రజెంట్ అయితే రిజిస్ట్రేషన్ కూడా అవుతుందని ఈ యొక్క ల్యాండ్ ఓనర్స్ అయితే చెప్పడం జరుగుతుంది. ఈ ల్యాండ్కి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా వీడియో లింక్ని అయితే షేర్ చేసి కాంటాక్ట్ చేయండి. ప్రాపర్టీ అయితే మటుకు తక్కువ కాస్ట్లో పుట్టపర్తి డిస్టిక్లో ఈరోజు మీ ముందుకైతే ఈ యొక్క ల్యాండ్ని అయితే తీసుకొని రావడం జరిగింది. ఈ ల్యాండ్కి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా డైరెక్ట్గా వీడియో లింక్ని అయితే షేర్ చేసి కాంటాక్ట్ చేయండి. డైరెక్ట్గా డీటెయిల్స్, సైట్ సీయింగ్ కూడా ప్రొవైడ్ చేస్తాను. ఫిజికల్గా కూడా డాక్యుమెంటేషన్ వెరిఫై చేసుకున్న తర్వాతే మీరు అమౌంట్ పే చేయవచ్చు. ప్రాపర్టీ అయితే మటుకు 50 ఎకరాస్ ల్యాండ్ అయితే ఈరోజు మీ ముందుకైతే రావడం జరిగింది. ఈ ల్యాండ్కి సంబంధించి దాదాపు హిల్స్కి బేస్డ్ 70% ఉంటుందండి. రిమైనింగ్ ల్యాండ్ నార్మల్ ల్యాండ్ అయితే ఉండడం జరుగుతుంది. ఈ ల్యాండ్కి సంబంధించి మీకు ఫిజికల్గా కూడా విజిట్ చేస్తే ఎటువంటి కార్ ఫెసిలిటీస్ వెళ్ళదు. దాదాపు 2.5 kilometers వరకు కూడా మనము బై వాక్తోనే వెళ్ళాల్సి ఉంటుంది. మనకి జేసీపీలు కానీ లేదా ఇతర వాహనాలు వెళ్ళడానికి అవకాశం ఉంది. ఎడ్ల బండి వెళ్ళడానికి కూడా అవకాశం ఉంది. ట్రాక్టర్స్ కూడా వెళ్ళడానికి అవకాశం ఉంది. ఇంకా రిమైనింగ్ మనకి రోడ్డుకు సంబంధించి అయితే మటుకు ల్యాండ్ క్లియర్ చేసుకోగలిగితే, రోడ్ చేసుకోగలిగితే మనకి రోడ్డు ఫెసిలిటీ కూడా సబ్స్టెంట్గానే ఉంటుంది. ప్రజెంట్ అయితే మటుకు ఈ యొక్క ల్యాండ్కి సంబంధించి ఇదే దారి. ఇదేనండి ఈ దారి. ఈ దారి గుండా రావాల్సి ఉంటుంది. ఈ దారి నుంచి అక్కడ లెఫ్ట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ దారిలో రావాల్సి ఉంటుంది. ల్యాండ్ అయితే మటుకు ఏటవాల్గా ఉంటుంది. మోస్ట్లీ ల్యాండ్ 70% వరకు ఉంది, కానీ రిమైనింగ్ ల్యాండ్ మటుకు ప్లెయిన్ ల్యాండ్గానే ఉంది. 2.5 lakhs ఫైనలైజ్ అవుతుందండి. మనకి 2.5 kilometers మనకి మట్టి రోడ్ అయితే రావడం జరుగుతుంది. రోడ్ ఫెసిలిటీ కూడా మనమే చేసుకోవాల్సి ఉంటుంది. ప్రజెంట్ అయితే మటుకు ఎటువంటి రోడ్ ఫెసిలిటీ అయితే మటుకు వీళ్ళైతే డెవలప్మెంట్ చేయలేదు. ఈ 50 ఎకరాస్ ల్యాండ్కి సంబంధించి 3 owners ఉన్నారు. 3 owners ఒకే ఫ్యామిలీకి సంబంధించిన వాదే. ఫ్యామిలీకి దానికి సంబంధించి డీటెయిల్స్ కూడా మీకు డైరెక్ట్గా కూడా ఓనర్సే మీకు డీటెయిల్స్ కూడా షేర్ చేయడం జరుగుతుంది. లోకల్ ఏజెంట్ ద్వారా మనకి ఒక ప్రాపర్టీ రావడం జరిగింది కాబట్టి ఈ ల్యాండ్కి సంబంధించి కూడా మీకు డీటెయిల్స్ అన్నీ కూడా వారే ప్రొవైడ్ చేసి, అలాగే సైట్ సీయింగ్ కూడా చూపించేసి ఓనర్తో మీటింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇది రోడ్ అండి. ఇది ఈ రోడ్ ట్రాన్స్పోర్టేషన్కి సంబంధించి ఈ రోడ్డు ఈ విధంగా చేసుకోవాల్సి ఉంటుంది. $2.5 lakhs per acre. రెడ్ సాయిల్గానే ఉంటుంది. కల్టివేషన్ చేసుకునే దానికి ఎక్సలెంట్గా ఉంటుంది. లేదంటే కూడా మన సోలార్ ప్లాంట్స్ కానీ ఇతర
ప్లాంట్స్ కూడా డెవలప్మెంట్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. చేసుకోగలిగితే మటుకు అగ్రికల్చర్ ల్యాండ్ అయితే తక్కువ ధరకే ఇస్తుండడం జరుగుతుంది. డెవలప్మెంట్ చేసుకునే వారికి ఇది ఒక మంచి అవకాశము. ఎక్కువ మంది ఇన్వెస్టర్స్ బెంగళూరు నుంచి ఒక 170-180 కిలోమీటర్ డిస్టెన్స్లో 2.5-3 lakhsలో ల్యాండ్స్ కావాలని కాంటాక్ట్ చేయడం జరిగింది. ఏపీ, తెలంగాణ, కర్ణాటక ఏ ల్యాండ్ అయినా సరే ల్యాండ్స్ కావాలని కాంటాక్ట్ చేశారు. ఇది రోడ్ ఫెసిలిటీ. మీకు డైరెక్ట్ ల్యాండ్లో వరకు వెళ్ళడానికి ఉండే డీటెయిల్స్ అన్నీ కూడా నేను మీకు షేర్ చేశాను. ఈ ల్యాండ్కి సంబంధించి మీకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా కూడా వీడియో లింక్ని అయితే షేర్ చేసి కాంటాక్ట్ చేయండి. సోలార్ ప్లాంట్కి కూడా డెవలప్మెంట్ చేసుకుని సోలార్ అప్రూవల్ తెచ్చుకోగలిగితే మటుకు సోలార్కి కూడా ఎక్సలెంట్గా ఉంటుంది. ఈ ల్యాండ్ నియర్ బై 10-15 కిలోమీటర్ రేడియేషన్లో కూడా నెంబర్ ఆఫ్ సోలార్ ప్లాంట్స్ అయితే ఉండడం జరిగింది. ఈ ఏరియాలో ఎక్కువగా వేడి ఎక్కువగా ఉండడం వల్ల సోలార్ ఉత్పత్తి ఎక్కువగా జరగడం జరుగుతుంది. కాబట్టి ఈ లొకేషన్లో సోలార్ విండ్ మిల్స్, సోలార్ ప్లాంట్స్ ఎక్కువగా ఉండడం జరుగుతుంది. అందువల్ల మీరు ఈ యొక్క సోలార్ ప్లాంట్స్ని కూడా పెట్టాలనుకున్న ఉద్దేశంతో డెవలప్మెంట్కి కావాలనుకున్న ల్యాండ్స్ కావాలి, లేదా ఫారెస్ట్కి అటాచ్డ్గా ఉన్న ల్యాండ్స్ కావాలని ఎక్కువ మంది కన్సల్ట్ కావడం జరిగింది. అటువంటి వారి కోసమే ఈరోజు ఆంధ్రప్రదేశ్ స్టేట్ పుట్టపర్తి డిస్టిక్ ఓడిసి మండలానికి అతి దగ్గరగా 25 కిలోమీటర్ రేడియేషన్లో ఈ యొక్క ల్యాండ్ అయితే తీసుకొని రావడం జరిగింది. ఇదే ఈ దారి. అలాగే వీడియోకి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా వీడియో లింక్ని అయితే షేర్ చేసి వాట్సాప్లోనే కాంటాక్ట్ చేయండి. వీడియో నచ్చితే మటుకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.